మాతృదేవోభవ. చిన్న సుఖవీచి తాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదములందున్నదే విముక్తి. చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదములందున్నదే విముక్తి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 892వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శాస్త్రీయమైన పరిశోధనలను ఎప్పుడూ కొనసాగిస్తూ ఉండాలి. తర్కంతో తత్వంతో సమ్మేళనం చేసి చూసుకుంటూ ఉండాలి. మన విశ్వాసం కంటే ఎప్పుడూ కూడా సత్యమే ప్రధానం. ప్రత్యక్ష ప్రమాణాలతో లేదా అనుమాన ప్రమాణాలతో తార్కికమైన ఉదాహరణలతో ఒక సత్యం మనకి అనుభూతికి వస్తున్నప్పుడు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు దాన్ని నమ్మాలి. కానీ ఏళ్ల తరబడి ఈ విశ్వాసం ఉందని దాన్ని గౌరవించాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్ల తరబడి మనం అనుకుంటున్న వాటిలో మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే అదేదో పాత ఆచారం మనకెందుకని వదిలేసిన వాటిలో మంచివి చాలా ఉన్నాయి, వదలకూడనివి చాలా ఉన్నాయి. ఇది పరిశోధన ద్వారా తార్కికంగా ఆలోచించడం ద్వారా తెలుస్తుంది తప్ప కేవలం నమ్మి ఊరుకుంటే తెలియదు. దానికే శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసమే ఈ అధ్యాయం ప్రత్యేకంగా. అంత యాతనపడి కోపెర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కనిపెడితే విషేలియస్ అనే ఆయన 16వ శతాబ్దం మధ్యలో జీవించినవాడు జీవుల శరీరాలు, మృత శరీరాలు శ్మశానం నుంచి దొంగతనం చేసి తీసుకెళ్ళాడండి. అసలు ఎంత ధైర్యం ఉండాలి ముందు శ్మశానంలోకి వెళ్ళి అర్ధరాత్రి శవాలు దొంగతనం చేయాలండి. ఇంటికి పట్టుకెళ్ళి వాటిని కోశాడు, ఎవరికి ఇబ్బంది లేదు కదా. ఓ ఎముకలు ఎలా ఉంటాయా, మాంసం ఎలా ఉంటుందా, నెత్తులు ఎలా వస్తున్నాయి, ఈ నాడులు ఎలా ఉన్నాయా, ప్రవాహాలు ఇవా. ఇది వైద్యశాస్త్రానికి ఎంత ఉపయోగిస్తుందండి. మన ఊరికే విశ్వాసాల పేరు మీద వాటిని కించపరిస్తే ఎలాగా. ఇవాళ వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందింది. మృతుడైన వ్యక్తి తన అవయవాలు దానం చేస్తే కళ్ళు పనికొస్తున్నాయి, గుండె పనికొస్తోంది, ఊపిరితిత్తులు పనికొస్తున్నాయి, కాలేయం పనికొస్తోంది, అనేక అవయవాలు పనికొస్తున్నాయి. క్షణాల మీద పట్టుకెళ్ళి వేరే చోట అమరుస్తున్నారు వేరే వ్యక్తులకి. ఈ వ్యక్తికి ఎంత పుణ్యం అది. దీని గురించి ఎప్పటికీ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అవయవదానం చేయొచ్చా? నిస్సందేహంగా చేయొచ్చు, నిస్సంశయంగా చేయొచ్చు. పురాణాల్లో ఎక్కడా, శాస్త్రాల్లో ఎక్కడా దీన్ని దోషం అని చెప్పరా. మానవత్వాన్ని మించిన పురాణం లేదు, మానవత్వాన్ని మించిన శాస్త్రం లేదు. మన జీవితకాలంలో మనకి ఈ కళ్ళు ఎంతగా ఉపయోగపడ్డాయో, ఎంత కుళ్ళిపోయాయో మనకేం తెలియదు. ఇది కానీ తర్వాత ఇంకో వ్యక్తికి లేదా ఇద్దరు వ్యక్తులకి కళ్ళు ఉపయోగపడగలుగుతున్నాయి, మన కళ్ళు మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయంటే ఈ శరీరం ధరించిన వాడు ఇంతకంటే చేయదగిన గొప్ప దానం ఏదైనా ఉందా? ఇలా ఆలోచన చేయాలి. ఆధునికంగానూ మానవతాపరంగానూ కూడా హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి పెద్దలు, ప్రచారం చేసే పెద్దలు ఈ విషయాన్ని చెప్పాలి. అప్పుడు లోకంలో త్యాగ సంస్కృతి పెరుగుతుంది. లేకపోతే ఎంతసేపు ఈ కర్మకాండ ఎలా జరిగింది, అక్కడ కట్టెవరు పెట్టారు, పొల్లెవరు పెట్టారు, నిప్పెవరు పెట్టారు, వెనక్కి తిరిగారా, ముందుకు తిరిగారా, కింద మునిగారా, పైన మునిగారా, ఈ గొడవలే ఉంటాయి ఎంతసేపు. దీన్ని బట్టి వాడి గతులు ఉండవు, వాడి మనోభావాలను బట్టే వాడి గతులు ఉంటాయి. ఏది కింద చేసేవాడు పైన అందుకునేవాడు ఎవరైనా సరే ఎవరి మనస్సు శ్రద్ధగా ఉంటుందో దాని ప్రకారం అది జరుగుతుంది అన్నారు. అందుకే ఈ ఆచార వ్యవహారాల్లో మనం ఈ మానవీయ దృక్పథంతో మనం ఆలోచించాలి. అంతేకాదు, ఒక తండ్రి పోతాడు, ఆయనకి ఈ నమ్మకాలు ఏం లేవు, ఆయన నాస్తికుడు. కానీ వెళ్ళేటప్పుడు ఆ శరీరాన్ని ఏం చేయాలో ఏమిటో చెప్పలేదు. వారసులు నిర్ణయించుకోవచ్చు, ఏమి చెప్పినప్పుడు నిర్ణయించుకోవచ్చు. ఆయన చెబితే వేరే విషయం. అది ఆయన చెప్పిన ప్రకారమే చేయాలి. ఎందుకంటే అంతవరకు ఆయన బతికాడు ఆ శరీరంలో. ఆయన ఎలా చెబితే అలాగే. ఆయన ఎవరికైనా దానం ఇచ్చేయమంటే ఏ మెడికల్ కళాశాల, వైద్య కళాశాలకు దానం ఇచ్చేయాలి. మళ్ళీ వీళ్ళ విశ్వాసాల ప్రకారం వీళ్ళు చేయకూడదు. అక్కడ ఆయన చెప్పాడు అలాగా. ఆయనకు అధికారం ఉంది దాని మీద. ఆయన శరీరం మీద ఆయనకి అధికారం లేకుండా అలా ఉంటుంది. ఆయన ఏమీ చెప్పలేదు అనుకోండి, మా నాన్నగారు నాస్తికులండి, ఆయనకి ఇవన్నీ ఏం లేవు, కానీ మేము భక్తులం, మాకు ఇవన్నీ ఉన్నాయి విశ్వాసాలు, మేము చేయాలనుకుంటున్నాం, మరి చేయాలా వద్దా, అది కూడా వస్తా. అప్పుడు కూడా మీకు ఆశ్చర్యకరం యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణంలో సమాధానం ఉంది. ఈ విశ్వాసాలు కలిగినటువంటి ఈ కుమారుడు, భక్తి కలిగిన ఈ కుమారుడు, దైవభక్తి కలిగిన ఈ కుమారుడు, అర్హత కలిగిన వ్యక్తి
పరమభక్తి శ్రద్ధలతో తండ్రికి చేయవలసినటువంటి శ్రాద్ధక్రియలన్నీ చేస్తే అనుకోకుండానే ఆ జీవికి సద్గతులు కలుగుతాయి అని చెప్పారు స్పష్టంగా. ఎందుకంటే అతని మనోభావాలు బలహీనంగా ఉన్నాయి, అతనికేం విశ్వాసాలు లేవు. ఈ కొడుకు చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ బలంగా శ్రద్ధగా చేస్తున్నా, నాన్న ఏదో నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు నాన్న, నీకు మంచి గతులు రావాలని నేను చేస్తున్నాను నాన్న, నీ కొడుకు చేస్తున్నాడు. నిజంగా వీడు ప్రహ్లాదుడు లాంటి వాడు. దీని కారణంగా కలిగితే తర్వాత ఆ తండ్రి తెలుసుకుంటాడు, వచ్చే జన్మలో వాడు మహాభక్తుడు అవుతాడు. ఎక్కడైనా సరే ఈ మనోభావాల యొక్క ప్రాబల్యం పనిచేస్తుంది. ప్రాబల్యం వెళ్ళే జీవి మనోభావాల కంటే కర్మ చేసేవాడు యొక్క మనోభావాలు బలీయంగా, శ్రద్ధగా, భక్తిగా, పావనంగా ఉంటే దానికంటే ఇవే పనిచేస్తాయి. ఈ చేసేవాడి యొక్క శ్రద్ధ కంటే వెళ్ళేవాడి యొక్క మనోభావాలు, శ్రద్ధ, భక్తి, తన గురించి తన ఆసక్తి బలీయంగా ఉంటే అవి పనిచేస్తాయి. అంచేత మొత్తం మీద సృష్టిలో సరిగ్గా డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం చెప్పినట్టే అన్ని విశ్వాసాల్లో కూడా బలీయమైన విశ్వాసమే పనిచేస్తుంది. పూర్వజన్మ కర్మ, ప్రస్తుత కర్మ విషయంలో కూడా యోగ వాసిష్టం లాంటి వేదాంత గ్రంథాల్లో అంతే చెబుతారు. తావుఢా వివౌద్యుధ్యేతే అంటారు. పూర్వజన్మ కర్మ నువ్వు దాన్ని ఎదిరించడానికో లేదు దేనికైనా సరే నీ ప్రయత్నం ఏదో అది కూడా బలీయంగా చేస్తే రెండిట్లో ఏది బలమైందో అదే గెలుస్తుందన్నారు. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మే గెలుస్తుందని చెప్పలేదు. ఆ విషయాలు ప్రచారంలోకి రావట్లేదు. ప్రారంభం అని అందరినీ నిరసన చేసేస్తున్నారు, మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు జాతిని. నువ్వు చేసేది ఏం లేదు, ఇంకా నోరు మూసుకోవాలి. చేతకం చేత తయారవుతుంది. అలాగా ఖచ్చితంగా నీ ప్రయత్నం నువ్వు ఇప్పుడు పూర్తిగా చేస్తే, భగవంతుడి మీద అచంచల విశ్వాసంతో చేస్తే, ఆత్మవిశ్వాసంతో, పరమాత్మ విశ్వాసంతో చేస్తే, రెండు పొట్టేళ్లు ఢీకొంటే బలమైనటువంటి పొట్టేళ్లు జయించినట్టుగా ప్రస్తుత కర్మతోనే పూర్వకర్మను జయించవచ్చు అని చెప్పారు. అదంతా సంకల్పంలో, బలంలో ఉంటుందండి. విషయలియస్ అంత శ్రమపడి ఆ శరీరాలు హరించి పరిశోధనలు చేపట్టి ఈవేళ రకరకాల వైద్యాలు, మందులు అన్నీ కనిపెట్టడం జరిగిందండి. లేకపోతే అటువంటి మహానుభావులు త్యాగం చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి వాడే మరో మహానుభావుడు. ఎన్ని కష్టాలు ఎదుర్కోవడం, మృత్యువును సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది దుర్మార్గపు సిద్ధాంతాల కారణంగా. 17వ శతాబ్దంలో ఇటలీలో జీవించినటువంటి గెలీలియో నక్షత్రముల దూతగా భువికి తానే వచ్చెను, నక్షత్రముల దూతగా భువికి తానే వచ్చెను, దివ్య దృష్టి క్షేత్రంబు గెలీలియో ప్రతిభ, దివ్య దృష్టి క్షేత్రంబు గెలీలియో ప్రతిభ, పుట్టించెన్ టెలిస్కోపులన్ కక్షలు శిక్షలు సత్యశోధనములన్ కప్పంగలేవంచు, కక్షలు శిక్షలు సత్యశోధనములన్ కప్పంగలేవంచు, విశ్వక్షేత్రంబున పాలపుంతలను హస్తంబందు చూపింపడే, విశ్వక్షేత్రంబున పాలపుంతలను హస్తంబందు చూపింపడే. శ్రమ పడితే దక్కనది ఉందండి ప్రపంచంలో. అజ్ఞానంతో మాట్లాడుతున్నాం కానీ. గెలీలియో ఉదాహరణ. నక్షత్రాల సంగతి నేను తెలుసుకుంటా, అవి ఏమిటో తెలియాలి. ఏదో చుక్కా అని కథలు చెప్తే అలాగా? కథ నిజమా, కాకరకాయ నిజమా తేలిపోవలసిందే. ఇదండి పరిశోధన. ఇవాళ విద్యార్థుల్లో మనం పెంపొందించవలసిన దృక్పథం ఇది. మార్కుల కోసమే సంస్కృతం, మార్కుల కోసమే సైన్సు. 30కి 30 వేసేస్తారు ఇంటర్మీడియట్ కురాడికి. వాడికి ఏమీ రాదు. మందారాకేదో మామిడాకేదో తెలియదు వాడికి. వినాయక చవితి నాడు తోరణం కడితే అప్పుడు తెలుస్తూ ఓహో మామిడాకంటే ఇదే అని. అంతవరకు ఆ సన్నాసికి తెలియదు మామిడాకేమిటో. వాడు బైపీసీ ఎంబీబీఎస్ చదివేస్తున్నాడు. ఇప్పుడు వైద్యం చేస్తాడు రేపొద్దున. చచ్చిపోతారు ఆ రోగులు. మందారాకు మామిడాకు తెలియని వాడు వైద్యం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా తోటలో కడితేగా, కనీసం వినాయక చవితి నాడైనా తోరణాల కోసం తోటలో కడితే కదా. వెళ్ళడు. మమ్మీ బజార్లో అమ్ముతున్నాడు తెచ్చేయమంటావా? మళ్ళీ మమ్మీ ఓటి ఇక్కడ దెయ్యంలాగా. బజార్లో అమ్ముతారు తెచ్చేస్తాడు. ఇంత రొట్ట, అది ఏ రొట్ట కూడా తెలియదు వాడికి. అక్కడ బారేస్తారు. అదే పూర్వం రోజుల్లో అయితే పిల్లల్ని స్వయంగా పంపించేవారు. ఈ బజార్లు గొడవలు లేవు. మరి వేపాకు ఫలానా చోట ఉందిరా, వేపు ఫలానా చోట ఉందిరా, మామిడాకులు ఫలానా చోట దొరుకుతాయమ్మా, ఇవాళ ప్రత్యేకం ఉసిరు కొమ్మలు కావాలమ్మా, క్షీరాబ్ది ద్వారసి ఉసిరి చెట్టు ఫలానా చోట ఉందిరా, ఆ అత్తయ్య గారిని అడగరా కాస్త. అత్తయ్య గారు అంటే అప్పుడు ఉసిరు కొమ్మలు ఇవ్వడం కూడా కాఫీ కూడా ఇచ్చేది. మానవ సంబంధాలు. వీరి అవసరాల కోసం వారింటికి వెడతారు, వారి అవసరాల కోసం వీరింటికి వస్తారు. ఎంత బాగుంటాయండి మానవ సంబంధాలు. ఇక్కడ ఎవరితోనూ ఎవరు ఏమీ సంబంధం లేకుండా అన్ని బజార్లో కొనుక్కుంటూ ఒంటెత్తు పోకడలు పోబట్టే పక్కింట్లో శవం లేచినా మోసేందుకు ఎవడు రావట్లా, పక్కింట్లో పెళ్లి జరిగినా సాయానికి ఎవడు రావట్లా. పూర్వం పల్లెటూళ్ళలో ఈ సహకారం చాలా ఉండేది. ఒక ఇంట్లో పెళ్ళంటే ఊరంతా పెళ్ళే.
అందరూ వెళ్ళి సాయం చేసేవారు. ఏమొచ్చినా తట్టుకుందుకు మనకు ఊరంతా మన వెనకాల ఉన్నారనో ధైర్యం ఉండేది. ఈ కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సహకార దృక్పథాన్ని పెంచాలి. ఉపాధ్యాయుల వల్ల అవుతుంది, తల్లిదండ్రుల వల్ల అవుతుంది. నక్షత్రముల దూతగా భూమికి తానే వచ్చాను. అసలు ఆ నక్షత్రాలు భూమి మీదకి పంపించేయేమో గెలీలియోని. దివ్య దృష్టి క్షేత్రంబు గెలీలియో ప్రతిభ. మహాతపస్సంపన్నులైన ఋషులు యోగ దృష్టితో చూసినటువంటి విషయాలను ఈయన యంత్ర దృష్టితో చూశారండి. యోగ దృష్టి వేరా, యంత్ర దృష్టి వేరా, ఈ రెండింటికి తేడా ఏమిటో. గెలీలియో టెలిస్కోపుల ద్వారా కనిపెట్టినటువంటి విషయాల్ని కొన్ని వందల ఏళ్ల క్రితం మన మహర్షులు దివ్య దృష్టి ద్వారా కనిపెట్టారు. అందుకే నేను పద్యంలో దివ్య దృష్టి క్షేత్రంబు గెలీలియో ప్రతిభ అన్నా. అర్థం చేసుకోగలిగితే దీనికి దానికి భేదం లేదు. ఎప్పుడు శక్తి, సృష్టిలో శక్తి మూడు రకాలుగా ఉంటుంది: యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. మొత్తం సృష్టి అంతా ఈ శక్తి యొక్క మూడు విభాగాల కారణంగానే, మూడు రూపాల కారణంగానే ఏర్పడింది. సృష్టి మొత్తం త్రిగుణాత్మకం. అందుకే శక్తి కూడా త్రిగుణాత్మకం. ఆ సరిగ్గా లలితా సహస్రంలో మీరు ఎక్కడ చూడండి, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మని, మూడు వరుసగా వస్తాయి. యంత్ర, తంత్ర, మంత్ర. సర్వతంత్ర, సర్వమంత్ర, సర్వయంత్ర, మహాసన మళ్ళీ వరుసగా వస్తాయి. అదే శ్యామలా దండకంలో సర్వమంత్రాత్మకే, సర్వయంత్రాత్మకే, సర్వతంత్రాత్మకే, సర్వతీర్థాత్మకే, అక్కడ మళ్ళీ వరుసగా వస్తాయి. ఎందుకు మూడు వరుసగా వస్తున్నాయి? మంత్ర, తంత్ర, యంత్ర. ఆలోచన చేయొద్దా? ప్రతి చోట మూడు వరుసగా ఎందుకు రావాలి? అదే మళ్ళీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. అక్కడ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు మూడు ఎందుకు వరుసగా వస్తాయి? ఇచ్ఛాశక్తే సరిగ్గా మంత్రశక్తి, జ్ఞానశక్తే తంత్రశక్తి, క్రియాశక్తి యంత్రశక్తి. పదార్థానికి మూడు స్థితులు ఉన్నాయి. కెమిస్ట్రీ చదివిన వారు అందరికీ తెలుసు, లోకంలో అందరికీ తెలుసు: ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఘనస్థితిలో ఉన్న పదార్థాన్ని ఏం చేయాలన్నా యంత్రశక్తి వినియోగించాలి. యంత్రం ఘనం, పదార్థం ఘనంగా ఉంది. ఆ ఘన పదార్థాన్ని ద్రవస్థితిలోకి మార్చగలిగితే, సాలిడ్ స్టేట్లో ఉన్నదాన్ని లిక్విడ్ స్టేట్లోకి మార్చగలిగితే ద్రవస్థితిలోకి, అప్పుడు తంత్రం పనిచేస్తుంది. తంత్రం యజ్ఞం. మననాత్ త్రాయితే ఇది మంత్రం, తర్పణాత్ త్రాయితే ఇది తంత్రం, యత్నాత్ త్రాయితే ఇది యంత్రం. ప్రయత్నం చేస్తే రక్షించేది యంత్రం. దాన్ని గంటాల్సిందే, తొక్కాల్సిందే, చూడాల్సిందే, నడపాల్సిందే. అది ప్రయత్నం. దాంట్లో ఆలోచనలు పనికిరావు, ప్రయత్నం చేయాల్సిందే. తంత్రం యజ్ఞం అలాగా. తర్పణాత్రాయితే, అందులో వేసే పదార్థం తర్పణం ఏదిస్తావు, ఆద్యం, దాన్ని బట్టి అది పనిచేస్తుంది. మననాత్రాయితే ఇది మంత్రం. మంత్రం ఈ రెండింటి కంటే కూడా మంత్రశక్తి గొప్పది. అది మననం వల్లనే రక్షిస్తుంది. కాకపోతే ఏం చేయాలి? ఘన పదార్థంగా ఉన్నప్పుడు దాన్ని యంత్రశక్తితో మనం కదిలించగలిగితే, ద్రవ పదార్థంగా మార్చగలిగితే, అదే పదార్థాన్ని తంత్రశక్తితో కదిలించగలుగుతాం యజ్ఞం ద్వారా. పదార్థం ఘన రూపంలోనే ఉన్నప్పుడు యజ్ఞాలు పనిచేయవు. పదార్థం ద్రవ రూపంలోకి మార్చగలిగితేనే యజ్ఞాలు పనిచేస్తాయి. అలా మార్చే చేసేవారు. ఆ ద్రవ రూపంలోకి మారినటువంటి దాన్ని మళ్ళీ ఆవిరి రూపంలోకి మార్చగలిగితే, గ్యాసియస్ స్టేట్, వాయు రూపంలోకి మార్చగలిగితే అప్పుడు మంత్రం పనిచేస్తుంది. ఎందుకంటే మంత్రం వాయువు ద్వారా ప్రయాణిస్తుంది. సగర్భ జపం అంటారు. ప్రాణాయామానికి జోడించి గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. అందుకే గాయత్రి మంత్రం జపించే ముందు ప్రాణాయామం చేయబోం భూర్భువస్సువః. గాయత్రి మంత్రానికి ముందు భూర్భువస్సువః ఉంటుంది. ఇప్పుడు చాలా మంత్రాలు ఉంటుంది. దాన్ని సగర్భ జపం అంటారు. లోపల లోపల చేసే జపం అది. పదార్థాన్ని ఆ వాయుస్థితిలోకి మారిస్తే, మంత్రశక్తి ద్వారా దాన్ని మార్చి మళ్ళీ వాయు రూపంలో ఉన్న పదార్థాన్ని ద్రవరూపం చేసి, ద్రవ రూపంలో ఉన్న పదార్థాన్ని ఘన రూపానికి తీసుకొస్తే మారిపోతుంది. రంభరాయి అయింది, రాయి రంభ అయిందంటే విశేషం ఇదే. రంభరాయి అవుతుంది, రాయి రంభ అవుతుంది శాపం ద్వారా. ఎందుకంటే ఆ ఋషుల తపశ్శక్తి. అదేమో మాయా మహిమ కాదు, ప్రాక్టికల్. అంత తపస్సులు మనకి చేతకాక 2 నిమిషాలు మాట్లాడకుండా ఉండడమే మనకి చేత కాదు. కాబట్టి వాటిని నమ్మలేని పరిస్థితిలో పడ్డాం మనం. ఇక అక్కడి నుంచి ఏవో పుక్కిటి పురాణాలు ఏం కావు, చక్కటి నిజాలు అవి. ఆ తపస్సు మనకి చేత కాదు. 10 నిమిషాలు సెల్ ఫోన్ లేకపోతేనే బతకలేకపోతున్నాం. తపస్సులు ఎక్కడ చేస్తామండి? అది తెలియనప్పుడు నోరు మూసుకోవాలి, విమర్శించకూడదు. ఇంకా వాళ్ళ శక్తులు వేరు. వాళ్ళు చెప్పిస్తే అవుతుంది, వాళ్ళు అనుగ్రహించిన అవుతుంది. శపాదపి శరాదపి అన్నింటికీ వాళ్ళు సమర్థులే. వాళ్ళని మనం విమర్శించడానికి మనస్థాయి ఎంత అసలు? పొద్దున్న లేవడమే చేతకాని వాడు కూడా పురాణాలు తిడుతూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు లేవడం పొద్దున్న ముందు అసలు సన్నాసి. వీళ్ళు పురాణాలు తిడతాడు. ఎక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 గంటలకు లేచి గంగానదిలో స్నానం చేసి 3 గంటలు 6 గంటలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసిన మహానుభావులు మనం విమర్శించేది. ఒంటేలకు వెళ్ళడానికి ధైర్యం లేని వాళ్ళం, బయటికి వెళ్ళడానికి ఒంటికాల మీద నిలబడిన వాళ్ళు మనం విమర్శిస్తాం. ఇక్కడ
ఆ లోతుల్లోకి వెళ్ళి చదవగలగాలి. సద్గురు శివానందమూర్తి గారి మహర్షుల జీవిత చరిత్రల పుస్తకం 2 సంపుటాలు చదివితే 50 మంది మహర్షులు చేసిన మహా తపస్సులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్న విధానం ఇదంతా చూశారు. ఏమిటి ఈ దేశం, ఇటువంటి దేశం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా? ఈ దేశంలో పుట్టడం ఎంత అదృష్టవంతం అనుకుంటాం. అది మహర్షుల జీవితం. మనవాళ్ళం అండి, మరమరాల గాళ్ళం మహర్షులను విమర్శిస్తాం ఇక్కడ. మనకు తెలిస్తే కదా అదేమిటో. అంచేతన వాళ్ళు కంప్యూటర్ తెర మీద ఇప్పుడు చూసినట్టే మనోయవనిక మీద ప్రపంచాన్ని చూసేవారు, భూత భవిష్యత్ ప్రపంచం మొత్తం చూసేవారు. ఇప్పుడు కూడా నాసా కేంద్రం వారు చేసిన పరిశోధన ప్రకారం 1000 ఏళ్ల నాటికి సృష్టి ఎలా ఉంటుందో వాళ్ళు చూసి చెప్పారు. అంటే ఈ కాలచక్ర భ్రమణం ప్రకారం భవిష్యత్తు నిర్ణయం అయింది. దాని ప్రకారమే జరుగుతుంది. సుమారుగా ఉంటుంది, ఎప్పుడు సుమారు ప్రతిదానికి ఉంటుంది. ఎందుకంటే మధ్యలో మానవ ప్రయత్నాలు ఉంటాయి, వాటి వల్ల కొంచెం బెడిసి కొడుతూ ఉంటాయి. ఇది బలీయంగా ఉంటే అది పక్కకెడుతుంది, తప్పదు. అది బలీయమే ప్రధానం సృష్టిలో, బలమైన జీవే బతుకుతుంది. ఆ బలాన్ని మళ్ళీ యంత్రశక్తి ద్వారా, తంత్రశక్తి ద్వారా, మంత్రశక్తి ద్వారా సంపాదించవచ్చు. ఎప్పుడూ యంత్రం కంటే తంత్రం గొప్పది, తంత్రం కంటే మంత్రం గొప్పది. అందుకే మంత్రశక్తి ప్రాధాన్యాన్ని చెప్పడం కోసమే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఓ కులం వాళ్ళని ఆకాశంలో కూర్చోబడ్డానికి చెప్పిన మాట కాదు అది. అక్కడ బ్రాహ్మణుడు అంటే యోగి. సృష్టి మొత్తం దైవాధీనంలో ఉందయ్యా, ఆ దైవం మంత్రానికి లొంగుతుందయ్యా, ఆ మంత్రం నేర్చుకున్నటువంటి యోగి ఎవడో వాడే బ్రాహ్మణుడయ్యా, వాడు పూజ్యుడయ్యా అంటే నష్టం ఏమైనా ఉందా? ఇది బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడి గురించి చెప్పిన మాట కాదు ఇది. మనం ఆ రహస్యాలు తెలుసుకోకుండా ఊరికి కులాల పేర్లు పట్టుకుని వేలాడి బోర్డులు పెట్టుకుంటే వనభోజనానికి పనికొస్తాం, ఇంకెందుకు పనికొస్తాం? ఇది తేడా. దివ్య దృష్టి క్షేత్రంబు గెలియలియో ప్రతిభ పుట్టించని టెలిస్కోపుల యంత్రశక్తితో ఆయన పుట్టించాడు. మంత్రశక్తితో మన వాళ్ళు ముందే కనుక్కున్నారు. ఆశ్చర్యం లేదు అందులో. ముందే కనుక్కున్నారు అనడానికి ఏమిటండి లెక్క? ఎక్కడ కాళిదాసు, ఎక్కడ గెలీలియో? 17వ శతాబ్దం అడిగిన కాళిదాసు క్రీస్తు పూర్వం వాడు. ఆయన కవిత్వంలో చెప్పాడు. కొన్ని కాళిదాసు శాస్త్రవేత్త కాదు, కవి. అంతకుముందు మహర్షులు కనిపెట్టిన విషయాన్నే కవిత్వంలో పెట్టాడు. ఎక్కడ కాళిదాసు రామాయణాన్ని మళ్ళీ చెబుతాడు రఘువంశ కావ్యంలో. ఒక 4-5 సర్గలు ఉంటుంది. అందులో ఈ సీతాదేవిని ప్రజలు రకరకాల నిందల పాలు చేసిన ఘట్టాన్ని చాలా దయనీయంగా వర్ణిస్తాడు. అమ్మవారిని ఎంత మాట అన్నారు, అగ్ని ప్రవేశానికి తట్టుకుని వచ్చింది ఇంకా శంకిస్తారేమిటి అని పాపం బాధపడుతూ ఒక మాట అంటాడు. అమ్మవారి మీద నిందలేయడం ఎలా ఉందంటే సీతాదేవి మీద ఛాయాకి భూమే శశినోమలత్వేనారోపిత శుద్ధిమత ప్రజాభి అంటాడు. చంద్రుల్లో మత్స ఉంది, చంద్రుల్లో మత్స ఉందని చంద్రుడు తిడుతున్నారు ప్రజలు. ఎంత అజ్ఞానులు! చంద్రుల్లో మత్స ఎందుకుంది? అసలు ఎందుకుంటుంది? అది పూర్తిగా పున్నమి బింబం. మరి ఆ మత్స ఏమిటండి? ఛాయాకి భూమేహి, భూమి యొక్క ఛాయ దాని మీద పడుతూ ఉండడం వల్ల, భూమి చుట్టూ చంద్రుడు ప్రదక్షిణం చేస్తూ ఉండడం వల్ల, ఎక్కడ తిరిగినా సరే ఈ ఛాయ అతన్ని వదిలిపెట్టకపోవడం వల్ల ఈ ఛాయ దాని మీద పడి మనకి చూసే వాళ్ళకి అది మత్స కింద కనపడుతుంది. కానీ చంద్రుల్లో నిజానికి మత్స లేదు. చంద్రుల్లో మత్స లేకపోయినా చంద్రుణ్ణి చూసేటువంటి జనానికి భూమి నీడంది మీద పడుతుంటే మత్స కింద కనపడుతుంటే, సీతాదేవిలో ఏ లోపము లేకపోయినా వీళ్ళు చూసే చూపులో లోపం ఉండడం వల్ల ఆవిడలో లోపం వీళ్ళకి కనపడుతుంది అని చెప్పాడండి కాళిదాసు. కవిత్వం చెప్పాడు, ఎంత గొప్ప కవిత్వం చెప్పాడండి. ఉపమానాలు కాళిదాసు వైదికం ఏమిటండి, శాస్త్రీయమైన ఉపమానాలు ఉన్నాయండి. ఇదేమైనా కాళిదాసు కనిపెట్టాడా? ఆయనకు ముందున్న వాళ్ళే కనిపెట్టారు. ఆ శాస్త్రీయమైన విషయాన్ని ఇక్కడ ఆ ఘట్టానికి అన్వయించి ఆయన చెప్పాడు. దీన్నే సూర్యకాంతిని చంద్రకాంతిగా ఆవిష్కరించడం అంటారు, సాహిత్య విశ్లేషణలో చెబుతారు. సూర్యకాంతిని చంద్రకాంతిగా చేసేవాడు కవి. సూర్యకాంతి శాస్త్రం, చంద్రకాంతి కవిత్వం. ఆ శాస్త్రీయమైన సత్యాన్ని తన కవిత్వం ద్వారా చెప్పగలిగితే ప్రజల్లోకి ఆకర్షణీయంగా దాన్ని చొప్పించగలుగుతాడు. నక్షత్రంబుల దూతగా భువికి తానై వచ్చెను దివ్య దృష్టి క్షేత్రంబు గెలీలియో ప్రతిభ పుట్టించన్ టెలిస్కోపులన్ కక్షలను శిక్షలు సత్యశోధనములన్ కప్పంగలేవంచు విశ్వక్షేత్రంబున పాలపుంతలను హస్తం బంధు చూపింపడి. నక్షత్రాల రహస్యాలన్నీ చెబుతూ ఉంటే మత పెద్దల కోపాలు వస్తాయి. వీళ్ళ మూర్ఖత్వమే వీళ్ళ గొప్ప. అదిగో పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నదంతా చెప్పిందంతా కాదంటున్నావు. దేవదూతలు చెప్పారు ఈ రహస్యాన్ని. ఆ దేవదూత ఏమైనా శాస్త్రజ్ఞుడా? దేవదూత చెప్పినా, పోస్ట్ మ్యాన్ లాంటి కొరియర్ దూత చెప్పినా అది సత్యమా కాదా తెలుసుకోవడానికి మనకి మార్గాలు ఉన్నాయి. ప్రతి మతంతోనూ ఇదే చికాకు, హిందూ మతం సహా. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. దేవుడు చెప్పాడండి కాదనడానికి మీరెవరంటారు? ఆయన సత్యమే చెబుతాడు దేవుడు. ఆ విషయం ముందు తెలుసుకోవాలి. సత్యం కాంతి దేవుడు చెప్పడు.
అది సత్యం కాకుండా మనకు రుజువు అవుతుందంటే అది దేవుడు చెప్పలేదన్నమాట, ఎవడో పుట్టించాడు అనమాట, ప్రక్షిప్తం, దాని నిక్షిప్తం కాదు అది. అంచేత పురాణాల్లో కనిపించగానే ప్రతిదీ సత్యం అనుకోకూడదు. పుల్లెల రామచంద్రుడు గారి వ్యాఖ్యానాలు చూస్తే, ముఖ్యంగా రామాయణం కోసం, అసలైన రామాయణం పట్టుకోవడం కోసం ఆయన పడిన తపన చూస్తే అర్థమవుతుంది మహానుభావం నిజంగాను. ఎన్ని ప్రక్షిప్తాలు అక్కడికి ఆయన శక్తితో వాటిని పట్టుకుని రామాయణం ఉత్తరకాండలో 5 సర్గలు ప్రక్షిప్తాలు అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రక్షిప్త చతుర్థ సర్గ, ప్రక్షిప్త పంచమ సర్గ అని రాశాడు. అంత శాస్త్రవేత్త, నిజంగా సత్యం పట్ల అంత దృష్టి ఉంది ఆ మహానుభావుడికి, పుల్లెల వారికి. కేవలం ఏదుంటే అది చెబుదామని చూడలేదండి మూర్ఖంగా ఆయన. సామాజికమైన ఒత్తిళ్లు, అవసరాలు, స్వార్థాలు, పక్షపాతాల కారణంగా చేర్చేస్తారు. దాన్నే తాటాకులు గడ్డం అంటారు. ఉన్న తాటాకులు లాగేస్తాడు, కొత్తవి రాసేస్తాడు, కట్టేస్తాడు, ముడేసేస్తాడు. అక్కడే అది ప్రచారం అయిపోతుంది. లేకపోతే ఉత్తరాది వాల్మీకి ప్రతిలో ఉన్నవి దక్షిణాది ప్రతిలో ఎందుకు ఉండవు? ప్రాచ్య ప్రతిలో ఉన్నవి అప్రాచ్య ప్రతిలో ఎందుకు ఉండవు? ఇన్ని ప్రతులు ఎందుకు వస్తాయి? ఎవడూ మార్చకపోతే. కొన్ని మార్చచ్చు, కొన్ని ఎలా ఉంటాయంటే పరిస్థితులు, ఆకులు ఏవో చివికిపోవడం, చీకిపోవడం, కుళ్ళిపోవడం ఏదో జరుగుతుంది. వానల కారణంగా చూరుల్లో పెట్టేవారు ఈ తాటాకు పుస్తకాలు. ఏదో ఉంటుంది ఇక్కడ, 4 పేజీలు కనపడడం లేదు, మధ్యలో కొంత విషయం లోపించినట్టు తెలుస్తోంది. అలా అసంపూర్ణంగా ఉంటే అలాగానే ఎవరో ఆ స్థాయి పండితుడు ఓ 10 శ్లోకాలు రాసి అక్కడ పెడతాడు. ఆయన వాల్మీకి రాసిన దానికి సహాయకంగానూ రాయొచ్చు, వ్యతిరేకంగానూ రాయొచ్చు, చెప్పలేం మనం. అలాంటి ప్రక్షిప్తాలను అసలు శైలితో పోలిస్తే జాగ్రత్తగా అర్థమైపోతాయి. అది కష్టమే కానీ మరీ కష్టమేం కాదు. పరిశోధన చేయాలి. ఊరికి ఆ పేరు కనపడినంత మాత్రాన్ని ఇదంతా వ్యాసప్రోక్తమే అనడానికి వీళ్ళ. బాదరాయణ సంబంధం అనే మాట అందుకే వచ్చింది. ప్రతిదీ బాదరాయణ గంట కడతారు. అన్నీ వ్యాసుడే అన్నాం. ఈ గ్లాసుడు దోషుడు రాసినవన్నీ వ్యాసుడు రాసినట్టు చెబితే లోకం కుళ్ళిపోదు. నేను ఇదివరకే కాశీఖండంలో విషయం చెప్పా. వ్యాసుడు చెప్పిందని శ్రీనాథుడు అలా వక్రీకరించాడు. శరభయ్య గారు పరిశోధన చేయకపోతే అది బయటపడేదా? నేను మీకు చెప్పేవాడినా? అంచేత మీరు కూడా ఆలోచించాలి. అందుకే మూల గ్రంథాలు సొంతంగా చదవండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు ఏమిటండి? ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉందో, ఎవరి బొరలో ఏ మెరుపు మెరుస్తుందో ఎవరికి తెలుసు? అందరం ప్రయత్నం చేయాలి. సంస్కృతిని కాపాడుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. ఇది శాస్త్రీయమైనటువంటి ధర్మం, హిందూ ధర్మం అని మనం రుజువు చేయగలగాలి. ఎందుకని విశ్వాసాలను పట్టుకుని వేలాడటం ఏమిటి? అది శాస్త్రీయమైన సత్యం. ఆయన పాపం అలాగే అంటే ఆ రోజుల్లో అతన్ని ఆ పరిపాలకులు నానాయాతన పెట్టి ఊరు తీసినంత పనిచేసే ప్రాణాంతకమైన శిక్షలు వేశారు. ఆయన ఆ కక్షలు శిక్షలు సత్యశోధనములను కప్పంగలేవంచు విశ్వక్షేత్రం మన పాలపొంతలను హస్తం ముందు చూపించడే. ఈ విశ్వమైనటువంటి మహాబ్రహ్మాండంలో, క్షేత్రంలో పాలపొంతలను చేతిలో పెట్టి చూపించాడండి. అది ప్రతిభ. అతను ఒక్కడేనా? మించన్ న్యూటను వర్ణచక్రమును నిర్మించన్, మహామేధతో నించన్ చంద్రుడు భూమి మున్నగున వేయే రీతులను నిల్చెనోయంసున్, విశ్వపు గురుత్వాకర్షణంబున్ నిరూపించన్, రాలిన పండ్లు కూడా కథలన్ వినిపించిన జ్ఞానికిన్, రాలిన పండ్లు కూడా కథలన్ వినిపించిన జ్ఞానికిన్. పరిశోధనాత్మక దృష్టి ఉంటే చెట్టు నుంచి ఒక పండు రాలి మీద పడితే ఒక అపూర్వ సృష్టి రహస్యం బయటపడుతుందని మనం పరిశోధించాలి. అమ్మాయ నాకు పండు దొరికింది, ఇవాళ ఏకాదశి నాడు దొరుకుతుందని నేను అనుకున్నా. ఇది కాదు కావాల్సినవి, ఏకాశి రాకాశి. ఇవాళ నాకు వారఫలాల్లో రాశారు, అనుకోకుండా దొరికేది జామ పండ, దానికి వారఫలాలు చూడాలా? మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అసలు ఇది పైనుంచి చెట్టు పళ్ళన్నీ కిందకి ఎందుకు పడుతున్నా, పైకి ఎందుకు వెళ్ళాలని ఆలోచించాడు. ఇది శాస్త్రం. అప్పుడు భూమి ఆకర్షణ శక్తి నిరూపణ అయింది. దానివల్ల ఎన్ని సిద్ధాంతాలు బయటపడ్డాయి, ఎన్ని సిద్ధాంతాలు బయలుదేరాయి, ఎన్ని విషయాలు రుజువయ్యాయి, ఎన్ని రకాలుగా విజ్ఞాన శాస్త్రం పురోగమించింది. అలా ఆలోచించాలి. కానీ శుక్రవారం దొరికింది, మంగళవారం దొరికింది, ఏకాశి నాడు దొరికింది, దేవుడి దయ పొద్దు నుంచి ఆకలితో ఉన్నాను, దేవుడి దయ వల్ల పడింది. ఈ పండు పడ్డానికి దేవుడి దయ కావాలండి, మనం సరిపోవా? మామూలు పనులు లోకంలో చేయడానికి మన బుద్ధి చాలండి, మన ప్రతిభ చాలండి. దేవుడి దయ అవసరం లేదండి. దానికి దేవుడి దయ చూపించడం ఇలాంటివి కాదండి, భరించలేనివి చాలా ఉంటాయి. తిరుపతి వెంకటకవులు చెబుతారు సరదాకి, పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తింపగా వైద్యులంతడు పనులు లాభము కలిగినన్ గలుగు. పడిశంబో తలనొప్పియో జ్వరము సంప్రాప్తింపగా వైద్యులందడి పనులు లాభము కలిగినన్ గలుగు. దుర్దాంతంబులవు దుఃఖముల్ కుడువం దాపకుచో తల్లి జగన్మాత, దుర్దాంతంబులవు దుఃఖముల్ కుడువం దాపకుచో నరుండెరిగిత కుయ్యో మొరోయంచు నీ అడుగుల్ బట్టుటయే రుజాపనయనోపాయంబు కామేశ్వరి, నీ అడుగుల్ బట్టుటయే రుజాపనయనోపాయంబు కామేశ్వరి.
ఇష్టకామేశ్వరి శతకం అని రాస్తారన్న మహానుభావులు వాళ్ళు. అమ్మ రొంపో దగ్గో జలుబో వస్తే జ్వరం వస్తే డాక్టర్లను పట్టుకుంటా వాళ్ళు ఎవరు 2 బిళ్ళలు బారేస్తారు, 10 రూపాయలు వాళ్ళకి ఇస్తాం, గొడవ వదిలిపోతుంది. కానీ ఈ భయంకరమైనటువంటి జీవితమే దుఃఖాలమయమైపోయి పీడిస్తూ ఉంటే ఎవరిని పట్టుకోవాలమ్మా నిన్ను తప్ప అన్నాడండి. అది దేవుడి దయ. దేవుడి దయను ఆశ్రయించవలసింది దానికి. అంతేకాని తలనొప్పి వస్తే దేవుడికి దండం పెడతామో, దేవుడికి అవమానం, మనకు అవమానం, అది తలకు అవమానం. ఇటువంటి గుడ్డి నమ్మకాలకు ముగింపు పలికి శాస్త్రీయమైన జీవితాన్ని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే శాస్త్రీయమైనటువంటి పరమ సత్యం భగవంతుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం. సెలవు.